మనం ఎక్కువ ఆత్మానుసారులుగా ఉన్నాము అనటానికి గుర్తులు, మనం ఆత్మానుసారంగా ఉన్నాము అనటానికి గుర్తులు కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే మొదటిది, మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే దేవుని యొక్క సన్నిధి, దేవుడు సన్నిధి అంటే ప్రెజెన్స్ అంటారు. ప్రెజెన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు టీచరు హాజరేస్తూ ఉంటాడు. హాజరేస్తున్నప్పుడు పేరు చెప్పగానే ప్రెజెన్స్ అని అంటారు. దాని అర్థం ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను అని. చూడండి, ఆత్మానుసారులుగా ఉన్నటువంటి వారికి గుర్తులు ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ఎప్పుడూ వాళ్ళతో ఉన్నట్లుగా వారు బ్రతుకుతారు. వారు భూమి మీద ఒంటరిగా ఉండని, కుటుంబంతో ఉండని, స్నేహితులతో ఉండని, ఎక్కడైనా ఉండని, వారు ఎక్కువగా దేవునితో, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి నాతో ఉంది అన్నట్లుగా బ్రతుకుతారు. ఆత్మానుసారులకు గుర్తు ఇది ఒకటి. వాళ్ళు ఏదన్నా చేయని. కొంతమందిని నేను చూస్తా ఉన్నా, ప్రయాణాల్లో వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఇంకొక చోట ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా దేవుని వాక్యము లేకపోతే దేవుని యొక్క ఆలోచనలతో నింపబడి ఉంటుంది. కొన్ని ఉదాహరణలు మనం చూస్తాం. ఇక్కడ కోరాహు కుమారులు ఇలాగ రాస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. కోరహు కుమారులైన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము. దుప్పి అనేది అడవిలో ఉంటుంది. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, జస్ట్ విన్నాను. అది నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. హౌ కెన్ ఇట్, అది ఎలా ఆశపడుతుందో, ఎలా నీటి వాగుల కొరకు అది తృష్ణగొంటుందో నాకైతే తెలియదు. కానీ అది తెలిసినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, దేవా ఆ దుప్పి ఎట్లా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే ఆత్మానుసారులైనటువంటి వారు ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి ఇష్టపడతారు. దేవుడే వాళ్ళకి దాహంగా, తృష్ణగా అనుకుంటారు. అంటే దుప్పి నీళ్ళ కోసం ఆశపడినట్లు దేవుని కోసం ప్రాణం ఆశపడతాం. వ్యక్తులుగా మనము, ఉదాహరణకు ఒకవేళ మనం భౌతిక సంబంధులం అనుకోండి, మన మనస్సు భూ సంబంధమైనటువంటి వాటి మీద ఉందనుకోండి, మనము శరీరానుసారం అనుకోండి. ఒకవేళ శరీరానుసారం అయితే నీకు ఏది ఇష్టము, నువ్వు దేనికోసం ఆశపడుతున్నావు, నీకు ఏదంటే కోరిక, ఏదంటే దాహము అంటే రకరకాలైన సమాధానాలు చెబుతారు భౌతిక సంబంధమైనటువంటి వాళ్ళు. నాకు బంగారం అంటే ప్రాణము, లేకపోతే మంచి వస్త్రాలంటే ఇష్టము, లేకపోతే నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అంటే నాకు ప్రాణము, నాకు దానికోసం నేను ఆశపడుతున్నాను. కొంతమంది నాకు మంచి ఆహారం అంటే ఇష్టము అని భౌతికంగా భూ సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు చెప్పే సమాధానము. కానీ ఆత్మానుసారులు, ఆత్మ సంబంధమైన మనసు కలిగినటువంటి వాళ్ళు దేనికోసం ఆశపడతారు?
దేని కొరకు వారి ప్రాణము తృష్ణగా ఉంటుంది అంటే ఎవరి కోసము? దేవుని కోసం. అంటే వారి ప్రాణము దేవుని కోసం ఆశపడుతుంది. అంతేకాదు, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఆయన సన్నిధిలో ఎప్పుడు కనపడాలి. ఇప్పుడు వాస్తవంగా దేవుని సన్నిధి అనేది ప్రస్తుతము ఏంటి? దేవుని సన్నిధి ఎక్కడుంది? సంఘము. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ వారి మధ్య ఆయన ఉంటానని ప్రభువు చెప్పాడు. దేవుడు సంఘములో ఆత్మానుసారంగా కూడుకున్నటువంటి సంఘములో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి ఆత్మానుసారులు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టినటువంటి వాళ్ళకు గుర్తు ఏంటంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో ఎక్కువ గడపటానికి ఇష్టపడతారు. దేవుని సన్నిధిలో తమ్మును తాము కనపరుచుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఒకవేళ దేవుని సన్నిధికి మీరు రండి, లేకపోతే ప్రార్థనకు రండి అన్నప్పుడు మీరు సంతోషంగా వస్తూ ఉన్నారంటే, ఆశతో వస్తున్నారంటే, నా ప్రాణము దేవుణ్ణి స్తుతించడానికి నేను నీ ప్రాణంతో చెప్పుకొని నువ్వు సంఘంలోనికి వస్తున్నావంటే, నేను దేవుని సన్నిధిని వెతకటానికి నేను సంఘానికి వస్తున్నానంటే నువ్వు ఆత్మానుసారులు, నువ్వు ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు పెడుతున్నావని అర్థము. అలా కాకుండా దేవుని సన్నిధి అంటే కష్టంగా, ప్రార్థన అంటే నీరసంగా ఇలా మీకు అనిపించిందంటే మీరు ఇంకా శరీర సంబంధమైన మనసు కలిగినటువంటి వారే. శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మరొక విషయాన్ని మనం గమనిద్దాము. కీర్తనాకారుడు, ఇది దావీదు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన. వాస్తవానికి దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు రాస్తున్నటువంటి కీర్తన. 63వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. 4-5 వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి నేను చదువుతానండి, ఒక్క నిమిషం క్షమించాలి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతిస్తున్నాడంటే అరణ్యంలో ఉండి రాస్తా ఉన్నాడు. అరణ్యంలో ఉండి రాస్తూ ఉన్నాడు అని మీరు మొదట చూడొచ్చు. అదే ఆ కీర్తన మొదటి భాగంలో. ఇది వాస్తవానికి ఇంట్లో ఉండి రాస్తుంది కాదు, సుఖంగా ఉండి రాస్తుంది కాదు. అరణ్యంలో పండుగవటానికి ఆయనకు మంచమేమి ఉండదు. కానీ ఈయన దేని గురించి ఆలోచిస్తున్నాడంటే, ఒకవేళ మంచం మీద గతంలో ఆయన మంచి స్థితిలో ఉన్నప్పుడు తన ఇంటిలో నివాసం చేస్తున్నప్పుడు, తన మంచము మీద పండుకొని ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో దాన్ని గూర్చి ఇక్కడ అరణ్యంలో నుండి ఆలోచిస్తూ రాస్తా ఉన్నాడు. ఆయన మంచం మీద తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన మంచము మీద ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎవరిని? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు ఆయనను ధ్యానిస్తూ ఉన్నాడు. ఎక్కడ? ఆయన మంచం మీద పండుకున్నప్పుడు ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు ఆయనను ధ్యానిస్తూ ఉన్నాడు. అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయనకంట కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సహించు పెదవులతో ఒక కీర్తన కూడా ఉంది కదా, ఉత్సహించు పెదవులతో
నా నోరు చేసేను గానం నీ రెక్కల చాటునా, శరణన్నది నా ప్రాణం అనే కీర్తన కూడా ఒక ఆయన రాశాడు. అంటే దావీదు అరణ్యంలో నివాసం చేస్తున్నప్పుడు, ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, తన మంచం మీద పండుకున్నప్పుడు ఆయన ధ్యాస, ఆయన ధ్యానం ఎట్లా ఉందంటే దేవుని మీద ఉంది. దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని గురించినటువంటి ఆలోచనలు ఆయనకు ఉన్నాయో, ఆయన ధ్యానిస్తున్నాడో, అవన్నీ కూడా ఆయనకి ఎలా ఉందంటే ఒక కొవ్వు మెదడు దొరికినప్పుడు ఎలా ఉంటది, తృప్తిగా, అంటే ఆ మెదడు దొరికినప్పుడు ప్రాణం ఎంత తృప్తి పొందుతుందో అంత తృప్తిగా ఉన్నాడు. ఆ మంచం మీద పండుకొని ఆయన పెదవులు ఏం చేస్తున్నాయి, దేవుని గుర్చిన గానం చేస్తున్నాయి అని చెబుతూ ఇక్కడ అంటున్నాడు, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఒకవేళ నేను అరణ్యంలో పండుకోవడానికి మంచం లేకపోయినా, అరణ్యంలో సరైనటువంటి స్థలం లేకపోయినా, నేను ఇక్కడ కూడా నీ గురించి ధ్యానం చేస్తాను, ఇక్కడ కూడా నీ గూర్చి నేను ఆలోచన చేస్తాను, ఇక్కడ కూడా నేను నీ గూర్చి కీర్తనలు పాడతాను. అది నా ప్రాణానికి తృప్తి. కొవ్వు మెదడు దొరికినట్లు నేను సంతోషపడతాను. ఎప్పుడు అంటే నిన్ను గూర్చి ధ్యానించినప్పుడు, నిన్ను గూర్చినటువంటి ఆలోచనలు నాకున్నప్పుడు. మంచం మీద ఉన్నప్పుడు కానీ, నేను అరణ్యంలో మంచం లేకపోయినా కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ, నా జీవిత కాలం అంతా కూడా నేను నిన్నే ధ్యానిస్తాను. అంటే ఆత్మానుసారులైనటువంటి వారి మనసు ఎక్కడుంటుందంటే దేవునితో ఉంటుంది. దేవుని గురించినటువంటి ఆలోచనలతో నింపబడి ఉంటారు. ఇప్పుడు నీవు మంచం మీద కానీ ఇంకెక్కడ కానీ ఉన్నప్పుడు నువ్వు సెల్ ఫోన్లో సినిమాలు చూస్తూ ఉన్నావా, లేకపోతే ఏ స్వాతి పుస్తకం, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, స్వాతి పుస్తకాలు ఒకప్పుడు భౌతికమైనటువంటి విషయాలు, సినిమా సంబంధమైనటువంటి ముచ్చట్లు, న్యూస్లు, వాటిని చదవటానికి ఆ పుస్తకాలు తీసుకొని దానిలోనే ముఖాలు పెట్టిన రోజులు ఉన్నాయి. మనం విశ్రాంతి పొందుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ఒకవేళ దావీదులాగా అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎవరి మీద ఉన్నాయి, మనం ఎవరిని ధ్యానిస్తున్నామో, మన దేవుని గూర్చిన ధ్యానము మనకు కలిగినప్పుడు మన ప్రాణం తృప్తి పడుతుందా, మన నోరు దేవుని గూర్చినటువంటి గానము చేస్తుందా? అలా ఎవరైతే చేస్తారో, అలా దేవుని గూర్చిన ఆలోచనలతో ఎవరు నింపబడి ఉంటారో వాళ్ళే ఆత్మానుసారులు. నేను ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నంత మాత్రాన, అంటే ఇక్కడ కూర్చున్న కొద్దిగా సేపే దేవుని గుర్చినటువంటి ఆలోచనలతో మన హృదయాలు నింపబడి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళంగానే మరలా భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పోయి తగాదాలు, కొట్లాటలు, గొడవలు, రేపటి గూర్చి ఏంటి, భౌతిక సంబంధమైనటువంటి వాటిని గూర్చి నువ్వు ఆలోచన చేస్తుంటే బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆత్మానుసారంగా బ్రతకట్లేదు, మీ మనసు భూ సంబంధమైన వాటి మీదే ఉందని అర్థం చేసుకోండి. దావీదు ఎక్కడున్నా సరే, తన ఇంట్లో మంచం మీద పండుకున్నా, అరణ్యంలో అసలు మంచం దొరకని చోట్లో ఉన్నా, ఆయన ధ్యాస, ఆయన ధ్యానము ఎవరి గూర్చి? దేవుని గూర్చి. కాబట్టి మన ధ్యాస, మన ధ్యానము మనం ఎక్కడున్నా కానీ దేవుని గూర్చి మాత్రమే ఉన్నప్పుడు మనము ఆత్మానుసారులంగా ఉంటాము. బైబిల్ చూడండి, హనోకును మీరు గమనిస్తే, హనోకు దేవుని ఆదికాండం 5:2 హనోకు దినములన్నీ 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు? బహుశా ఆయన చిన్నతనం నుంచి యవనస్తులకు వచ్చిన మిగతా ఎన్ని 360 ఏండ్లు, 60 ఏళ్ళు తీసే, 60 ఏండ్లు తీసే, మిగతా 300 ఏండ్లు అనుకుందాం. ఎవరితో నడిచాడు?
దేవునితో నడవటం అంటే అర్థం ఏంటి? తాను బ్రతికి దినాలన్నీ కూడా దేవుని కూర్చున్నటువంటి ఆలోచనలే, దేవుని సంబంధమైన సంగతుల మీదే మనసు ఉంచుతాడు. దేవుడు చెప్పిన ఆలోచనల ప్రకారమే నడుస్తాడు. తన జీవితంలో దేవుడు 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 తప్ప మరొక ఆలోచనలు లేవు. ఆయనకి భౌతికంగా ఆలోచించిన వాడు కాదు. 300 ఏళ్ళు అనుకున్న 60 ఏళ్ళు తీసేసిన అన్నేళ్ళు దేవునితో నడిచాడంటే మన జీవితంలో 70 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు చాలా తక్కువ సమయం. అసలు క్రైస్తవుడిగా నువ్వు బహుశా ఇప్పటికి ఒక 10 సంవత్సరాలు అయితే లేకపోతే 7 సంవత్సరాలు అయితే ఇంక నీ జీవితంలో ఇంకా తక్కువ ఇయర్స్ ఉన్నాయి. ఈ తక్కువ ఇయర్స్లో అయినా దేవునితో నడుస్తున్నావా? హనోకు మాత్రమే కాదు, నోవాహు కూడా దేవునితో నడిచాడు అని బైబిల్ గ్రంథము ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మీరు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. నోవాహు కూడా దేవునితో నడిచాడు అంటే వాళ్ళ జీవితం అంతా కూడా దేవుడితో ముడిపడి ఉంది. వారి మనసులు, వారి ఆలోచనలు దేవుడు దేవుడు దేవుడు. ఒకవేళ ఈరోజు మనం ఇప్పట్లో మనం దేవుడు 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 అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారు చాలామంది. దేవుడు కానీ కొన్ని వందలేండ్లు బ్రతికినటువంటి వాళ్ళు దేవునితో తమ జీవితకాలం అంతా నడిచారు. ఆత్మానుసారులు చేసే పని అది. చూడండి, ఆత్మానుసారులు అంటానికి గుర్తేందంటే వారి జీవితంలో దేవునితో గడుపుతారు. వారి జీవితంలో దేవుని సన్నిధి వారితో ఉన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. భౌతిక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టరు. అలాగే ఆత్మానుసారులుగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ ఆత్మానుసారమైన జీవితం అనేది మనం ప్రార్థన ఎక్కువగా చేయటానికి, అంటే దేవునితో ఎక్కువగా మాట్లాడటానికి ఆ ఆత్మీయ జీవితము మనకు ఉపయోగపడుతుంది. దేవునితో మాట్లాడటం అంటే, దేవునితో మాట్లాడటం అంటే ఎలా మాట్లాడతాం? ప్రార్థన ద్వారా. గాడ్ స్పీక్స్ us త్రూ హిజ్ వర్డ్. దేవుడు మనతో మాట్లాడుతాడు ఆయన వాక్యము ద్వారా. వీ కెన్ స్పీక్ విత్ గాడ్ త్రూ ప్రేయర్. మనం దేవునితో ఎలా మాట్లాడతామంటే ప్రార్థన ద్వారా మాట్లాడతాము. సో ఆత్మానుసారులుగా ఎక్కువ మనము ఉన్నప్పుడు ప్రార్థనలో కూడా ఎక్కువగా మనము గడుపుతాము. అందుకే ఇక ఒక ఆయన ఏమంటారంటే, వీ ఫెయిల్ టు ప్రే బికాస్ అవర్ మైండ్స్ ఆర్ కన్స్యూమ్డ్ విత్ ఎర్త్లీ థింగ్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ప్రార్థన చేయకుండా ఫెయిల్ అవుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మన మనసులు భూ సంబంధమైనటువంటి వాటి మీదే ఉన్నాయి. దానివల్ల మనం ప్రార్థన ఎక్కువగా చేయలేము. ఇంకా ఒక ఆయన ఏమంటాడంటే, ప్రార్థన చేయటానికి నీకు మాటలు దొరకట్లేదా అంటే, కొంతమందిని అంటారు ఏం చేయాలా ప్రార్థన చేయడానికి అంటే, భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచినటువంటి వాళ్లకు ప్రార్థనలో ఎక్కువ గడపలేరు. భూ సంబంధమైనటువంటి వాటి మీదే ఎక్కువ తమ మనసు పోద్ది. ప్రార్థనలో ఎక్కువ దేవుణ్ణి అడగలేరు. ఇక్కడ ఒక ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయటానికి నీకేమన్నా పదాలు నీకు రావట్లేదా? అయితే ఒక వ్యక్తి 17th సెంచరీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఫ్రాన్సిస్ అనేటువంటి, అదేదో 2 పేర్లు కలిసి ఉన్నాయి, అతని పేరు అవసరం లేదు. అతడు చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను ఇప్పుడు మీతో చెప్తాను. భూ సంబంధంగా ఆలోచిస్తే ప్రార్థన చేయలేం. ఆత్మానుసారంగా మనం ఉంటే ప్రార్థన ఎక్కువగా చేయగలుగుతాం.
ప్రార్థన చేయటానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా రకాలుగా ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే టెల్ గాడ్ ఆల్ దట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ యాజ్ వన్ అన్లోడ్స్ వన్స్ హార్ట్ ఇట్స్ ప్లెజర్స్ అండ్ ఇట్స్ పెయిన్స్ టు ఎ డియర్ ఫ్రెండ్. అంటే దేవుని దగ్గర, అంటే దేవుడిని ఒక ప్రాణ స్నేహితుల్లాగా, అంటే మన సొంత స్నేహితుల్లాగా మనం భావించి మన హృదయంలో ఉన్నటువంటి భారాలు, మన హృదయంలో ఉన్న భారాలు, సమస్యలు, ఇంకా ఏవైనా సరే వాటన్నిటినీ ఆయనకి చెప్పుకొని దాన్ని మీరు ఆ భారం నుంచి మీరు వైదొలగవచ్చు, ఆ భారం నుంచి మీరు వైదొలగవచ్చు. టెల్ హిమ్ యువర్ ట్రబుల్స్ దట్ హీ మే కంఫర్ట్ యూ. నీ యొక్క సమస్యలు ఏంటో నువ్వు దేవునితో చెప్పు, ఆయన నిన్ను ఆ సమస్యల నుంచి విడుదలిచ్చి నిన్ను కంఫర్ట్ చేస్తాడు. అంతేకాదు టెల్ హిమ్ యువర్ లాంగింగ్స్ దట్ హీ మే ప్యూరిఫై. అంటే చూడండి, నీకున్న వాంఛలు, నీ హృదయ వాంఛలు, అవి మంచివి ఏవైతే ఉన్నాయో అవి నీ దేవునికి నువ్వు చెప్పుకో. ప్రార్థన చేయడానికి నాకు కారణం దొరకట్లేదు అనుకుంటే చాలా కారణాలు ఉన్నాయి, నీ హృదయ వాంఛలు చెప్పు ఆయనకు. అలాగే నీ ఇబ్బందుల గురించి నువ్వు ఆయనతో చెప్పొచ్చు. అలాగే నీకు ఇష్టాలేంటో అయిష్టాలేంటో నువ్వు ఆయనకి చెప్పొచ్చు. నువ్వు ఎదుర్కొనేటువంటి శోధనలేంటో ఆయనకి చెప్పొచ్చు. అలాగే నీకు ఏ విషయంలో గాయపడు ఉన్నావో, నీ హృదయం ఏ విషయంలో గాయం అయ్యిందో దాని గురించి నువ్వు దేవునికి చెప్పొచ్చు. నీ చెడు చెప్పు, నీ బలహీనతలు చెప్పు, నీ నిలకడ లేని స్థితిని చెప్పు, నీ స్వార్థం గురించి చెప్పు, నీ గర్వం గురించి చెప్పు, నీ సమస్యలను గురించి చెప్పు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లేవా దేవునికి చెప్పుకోవటానికి, ప్రార్థన చేయటానికి. ఆత్మ సంబంధులైనటువంటి వారు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారు. ఆ ప్రార్థన గడపటానికి మోకాళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, ఏ పొజిషన్లోనైనా దేవునికి ప్రార్థన చేసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనము దేవునితో సంభాషించగలుగుతాము. కాబట్టి ఆత్మ సంబంధులు అయినటువంటి వారు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారు. మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం? ఆత్మ సంబంధులు గుర్తులు ఏంటంటే వాళ్ళు దేవునితో ఎక్కువ గడుపుతారు, అంటే దేవునితో వాళ్ళ సహవాసం ఉంటుంది. ఆ తర్వాత వారు ప్రార్థనలో ఎక్కువ గడుపుతారు, ఆత్మ సంబంధులు. అలాగే ఆత్మ సంబంధులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉంటారు. ఆత్మ సంబంధులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉంటారు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 97వ వచనము, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించున్నాను. దినమెల్లా అంటే ఆ రోజు మొత్తము ధ్యానము దేని మీద అంటే ఆయన వాక్యము మీద, ఆయన ధర్మశాస్త్రం మీద. ఇప్పుడైతే మనం క్రొత్త నిబంధన అనుకోవచ్చు, ఆయన యొక్క నీతి విధుల మీద. ఆత్మానుసారులు దేవుని యొక్క వాక్యము మీద దృష్టి పెడతారు. ఒక కథ ఉంది, అదేంటంటే ఒక వ్యక్తి ఉన్నాడంట, అతను గుర్రం ఉంది. ఆ గుర్రానికి అతడు ఖర్చు ఎక్కువగా పెట్టకూడదు, అంటే గడ్డి కొనటానికి ఖర్చు ఎక్కువ అవుద్దని చెప్పి గుర్రానికి సంబంధించినవి వేయటానికి ఊరకు దొరికిందని రంపపు పొట్టును అలవాటు చేశాడంట దానికి. అంటే రంపపు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు తినటానికి, అంటే తక్కువలో అయిపోద్దని. ఆహారం అంటే ఆహారానికి గడ్డి ఇది విలువైంది కాబట్టి, అది కాకుండా ఇది చిన్నగా రంప పొట్టు తింటా ఉంటే మనకి ఖర్చు తగ్గుద్దని చెప్పి అది అలవాటు చేశాడంట. అది కొన్నాళ్ళు బాగానే తింది, తర్వాత చచ్చిపోయింది. దేనికంటే ఆ పొట్టు తినటం వల్ల.
దానికి ఏది ఆహారమో అది తినకపోవటం వల్ల, దానికి ఏది ఆహారమో అది తినకుండా ఆ రంపపు పొట్టు తినటం వల్ల ఆ గుర్రం చచ్చిపోయింది. ఇది స్పిరిచువల్గా మనం అప్లై చేసుకుంటే మన ఆత్మకు ఆహారం ఏంటి? మన ఆత్మకు ఆహారం, ఈ దేహానికి ఆహారం ఏదో తింటావు, పప్పు సంథింగ్. మరి ఆత్మ లోపల ఉండే దేవుని ఆత్మకు ఆహారం ఏంటి? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ఆహారంగా మన ఆత్మకి ఇస్తూ ఉంటే వీ స్ట్రెంగ్తెన్ స్పిరిచువల్లీ. మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాము, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతాము. దేవుని యొక్క వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని మన ఆత్మకు అందిస్తే మనం ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు పెడతాము. భౌతిక సంబంధమైనటువంటి శరీరానికి ఆహారాన్ని ఇవ్వకపోతే కృషించిపోయి చనిపోతాము. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి లేదా మన ఆత్మకు ఆత్మ సంబంధమైన ఆహారమైన దేవుని వాక్యము అందించకపోతే మనం స్పిరిచువల్లీ డెత్ అవుతాము, చనిపోతాము. అందుకే గుర్రానికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. దాని బదులు రంప పొట్టిస్తే చచ్చిపోద్ది. మన ఆత్మకు ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలా. అప్పుడు మనం స్పిరిచువల్గా బ్రతుకుతాం. మన ఆత్మకు ఆహారం ఏంటి? దేవుని యొక్క వాక్యము. మనం దానివల్ల బ్రతుకుతాము. దేవుని యొక్క వాక్యం వల్ల మనము బ్రతుకుతాము. అందుకే పేతురు అంటాడు, మీరు కొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఆ పాలను ఆపేక్షించుచు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని మాట్లాడతాడు. వాక్యం అనే పాలను అపేక్షించుడి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క వాక్యం రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడియే. హెబ్రీ 4:12 అది ప్రాణాత్మలను మూలుగును విభజించినందుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనల తలంపులను శోధిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం అంతా శక్తి కలిగింది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇతరులకు బోధించేటప్పుడు దేవుని యొక్క మాటలు ఆయన విన్నాడు. యెషయా గ్రంథం ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనము. 50వ అధ్యాయం 4వ వచనము. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. ఇది యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి విషయాలు చెప్తున్నాడు అక్కడ. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అంటే శిష్యులు వినటానికి ఈయన నోరు తెరవాలంటే ముందు ఈయన వినాలి. ముందు ఆయన దేవుని వద్ద నుండి విని శిష్యులతో మాట్లాడతాడు. అంటే దేవుని యొక్క మాటలు వినాలి. అందుకే పౌలు అంటాడు తిమోతితో, నేను వచ్చే వరకు చదువుటి యందు హెచ్చరించటి యందును బోధించటి యందును జాగ్రత్తగా ఉండి. 1 తిమోతి 4:13 అంటాడు చదువుటి యందు ఏంటి? దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఆత్మానుసారులు అంటానికి గుర్తేందంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉంటారు. వారు దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉంటారు. ఆ తర్వాత నేను త్వరగా ముందుకు వెళ్తాను. ఆత్మానుసారులు అని చెప్పడానికి మరొక గుర్తేందంటే వారి నోటి నుండి వచ్చేవి అన్ని కూడా దేవుని యొక్క మాటలే. వీళ్ళు ఆత్మానుసారులు అని చెప్పడానికి గుర్తేందంటే వాళ్ళ నోటి నుండి వచ్చేవన్నీ కూడా దేవుని యొక్క మాటలే. ఎఫెసీ 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాష వచ్చిందంటే మనం శరీరానుసారులము, శరీర సంబంధమైన మనస్సు కలిగినటువంటి వారము. దుర్భాష బాధాకరమైన విషయం ఏంటంటే ఈవెన్ క్రిస్టియానిటీ, క్రైస్తవుల్లో శరీరానుసారంగా బ్రతికేటువంటి వారు ఉన్నారు. వారి నోరు దుర్భాషలాడుతూ ఉంటుంది. దయచేసి గమనించాలి. ఎప్పుడైతే మన నోట్లో నుండి చెడ్డ మాటలు, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఇలాంటివి ఏదైతే మనకు నోట్ల నుండి వచ్చాయో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం
ఫిజికల్గా ఆలోచిస్తున్నాం, భౌతికమైనటువంటి వాళ్ళం. మన మనసు భూ సంబంధమైన వాటి మీద ఉందని అర్థం చేసుకోవాలి. ఆత్మానుసారులైతే ఎదుటి వారికి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు, అనుకూలమైన వచనాలే మాట్లాడతారు. కొలసి 4:6 ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితంగాను ఉండనీయుడి. మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి. చాలా ఉప్పు వేస్తే ఎలా ఉంటుంది? వెరీ టేస్ట్ఫుల్, బాగా తింటాం, ఆస్వాదిస్తాము. అలాగే ఆత్మీయుల మాటలు కూడా ఆస్వాదిస్తారు మనుషులు, అలా ఉంటాయి వారి మాటలు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11-12 వచనాలు. 25వ అధ్యాయం 11-12 వచనం. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. అంటే వెండి పళ్ళెము, బంగారు పండ్లు ని ఉదాహరణగా పోలుస్తున్నాడు. వెండి, బంగారము విలువలేనివా? విలువైనవా? చాలా విలువైనవి. సో ఆ విలువైన వాటితో పోలుస్తున్నాడు సమయోచితంగా పలకబడినటువంటి మాటలను. సమయోచితంగా అంటే ఎప్పుడు, ఏది, ఎందుకు, ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. అసందర్భంగా ప్రేలాపన అంటారు చూసు, ఆ ప్రేలాపనలు అనేవి ఉండవు. ఆత్మానుసారులు వారి మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. అంతేకాదు ఆత్మానుసారులైనటువంటి వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి మాటలను మాట్లాడి అవి ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండేటట్లు వాళ్ళు మాట్లాడతారు. అది ఇతరులకు ఉపయోగకరంగాను ఇతరులను ప్రోత్సహించేవారుగాను ఉంటారు. వారి మాటలు ఎలా ఉంటాయంటే ఇతరులను ఉపయోగకరంగా ఉంటాయి, ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఈ ఒక్క వచనాన్ని చదివి నేను ముగించేస్తా. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 30 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఆత్మానుసారుల యొక్క నోరు ఎప్పుడూ దేవుని మాటలే పలుకుతాయి, ఎప్పుడూ దేవుని గురించినటువంటి మాటలే వచిస్తాయి. ఎప్పుడు ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు దేవుని సంబంధమైనటువంటి విషయాలతో లింక్ అయ్యే వాళ్ళు మాట్లాడతారు. ఫిజికల్గా, భౌతికంగా వాళ్ళు ఆలోచన చేయరు. కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే గబక్కన నోరు జారుతూ ఉంటాం. గబక్కన అది అబద్ధం అవ్వచ్చు, బూతు కావచ్చు, సరసోక్తి కావచ్చు, గబక్కన మనం మాట్లాడుతూ ఉంటాం. దయచేసి మీరు ఆత్మ సంబంధులైతే గుర్తుపెట్టుకోండి, కనీసం ఆ మాటలు రావటానికి కూడా మనం తెగించడానికి ఇష్టపడకూడదు. మన నోటి నుండి ఎప్పుడూ కూడా దైవికమైనటువంటి మాటలే రావాలి. ఎవరైనా సంభాషిస్తున్నప్పుడు, మీరు ఎదుటి వారితో సంభాషిస్తున్నప్పుడు ఏం మాటలు మాట్లాడతారు? దేవుని మాటలు. ఈ వచనం చదివి ముగిద్దాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 30వ వచనము 31. అలాగే కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతాను గబగబా. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయము ప్రకటించును, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. నీతిమంతుల నోరు జ్ఞానాన్నే మాట్లాడుతుంది, నీతిమంతుల నాలుక న్యాయాన్ని ప్రకటిస్తుంది. ఎందుకంటే వారి హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రము అనగా దేవుని యొక్క వాక్యం ఉంది. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎల్ల శక్యము కావు. ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను. చూడండి, నా దినమెల్లా నా నోరు వివరిస్తుంది. దినమెల్లా నా నోరు నీ రక్షణ, నీ నీతిని వివరిస్తుంది.
ఆయన యొక్క బలమైన కార్యాలను గురించి వర్ణింప మొదలు పెడుతూ ఉంది. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. దేవా, వచ్చు తరము వరకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడువకుము. వాట్ ఏ గ్రేట్ వర్డ్స్ అండి. ఆయన ఏమంటున్నాడంటే, నా బాల్య దినం నుంచి నేను ముసలోడయి నా నెత్తి నెరిసేదాకా నా రోజంతా, నా జీవితకాలం అంతా నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నా నోటితో నేను వాటినే పలుకుతాను. ఇప్పుడున్న వారితో, ఇంతకు ముందున్న వారికో, ఇక పుట్టబోయే వారికి కూడా నేను నీ మాటలే ప్రకటిస్తాను. ఎంతమంది ఇలా ఉన్నారు? ఎంతమంది ఈ ఆలోచన కలిగి ఉన్నారు? నా నోటితో దేవుని గూర్చి మాట్లాడతా, నా నోటితో దేవుని కార్యాలను చెబుతా, నా నోటితో ఆయన శక్తిని గురించి మాట్లాడతా, ఆయన ప్రభావాన్ని గురించి మాట్లాడతా. నాకు ముందున్న వారు, ఇప్పుడున్న వారు, రాబోయే తరంతో కూడా నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అప్పటి వరకు నా ఎంటుకలు నలిసేదాకా దేవా నన్ను విడిచిపెట్టకుండా నన్ను నడిపించు అని ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళే ఆత్మ సంబంధులు. వాళ్ళు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచరు. వేటి మీద? ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము, అలాగూ నేర్చుకున్న మనము ఆత్మానుసారంగా బ్రతుకుతూ దేవుని మహిమార్థమై ఈ లోకంలో జీవిస్తూ ఆ నిత్యత్వంలో చేరి దేవునితో సదాకాలం సంతోషిద్దాం. దేవుడట్టి కృప, ధన్యత మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు, అలాగే స్థానిక సంఘ సువార్థికులకు హృదయపూర్వక వందనాలు.